హాయ్, నేను మీ అస్లాం లాజిక్. అందరూ బాగున్నారా? ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సమాజం ఎలా పోతుందో, ఏమవుతుందో ఏమీ అర్థం కావడం లేదండి ఫస్ట్. ఎందుకంటే ఆడదానికి ఇచ్చే గౌరవం ఇవ్వరు, ఒక అమ్మకిచ్చే గౌరవం ఇవ్వరు, ఒక చెల్లికిచ్చే గౌరవం ఇవ్వరు. ఏదో ఆడదంటే ఆట బొమ్మ, తను వచ్చి వంటింట్లో కుందేలు కదా, అందుకే మీరు అలా చేసుకుంటున్నారు కొంతమంది. ఈ కొంతమంది కోసమే చెప్తున్నాను, ఈ కొంతమంది మారాలని మాత్రమే చెప్తున్నాను. దయచేసి వినండి, దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఆడదాని ఆవేదన అనేది ఎలా ఉంటుందో దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఆడదానిగా పుట్టడం అనేది ఆమె తప్పు కాదు. ఫస్ట్ చెప్పాలంటే తను ఏమి కోరుకొని పుట్టదు. ఆడది అంటే ఒక ఆట బొమ్మ కాదు, ఒక వేరే వస్తువు కాదు. తను ఒక మనిషే. ఫస్ట్ తన్ని మనిషిలా గుర్తించండి. అంతేగాని నువ్వు ఆడది, నేను మొగాడు అనే అహంకారం అనేది పనికిరాదు. ఇది కొంతమందికి చెప్తున్నాను, వాళ్ళు మారాలనేసే చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, వాళ్ళ కోసమే చెప్తున్నాను. దయచేసి మారండి, అర్థం చేసుకోండి. ఆమె అందంగా పుట్టింది, అందంగా పుట్టలేదు అనేది ఆమె తప్పు కాదు. ఒకవేళ అందంగా పుట్టలేదు అంటే అందంగా పుట్టాలి అనేసి చంపేస్తారు. సరే, అందంగా పుట్టింది అంటే ఇదొక తలకాయ నొప్పి. మళ్ళీ ఏమై అందంగా పుట్టిందంటే ఇది ఎవరితో ఎంతమందితో తిరిగిందో, ఎవరితో చెడిపోయిందో అని అనుమానించి చంపేస్తారు. ఇది మారాలి ఫస్ట్, ఇది మారాలి. ఎవరన్నా సరే ఇది మార్చండి ఫస్ట్. అది మీ అక్క కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ అమ్మ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. దయచేసి వాళ్ళు కూడా ఒక ఆడది అనే సంగతి మర్చిపోతున్నారు కొంతమంది. వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళు మనస్సులో అనుకోండి. ఇంకోటి ఏమంటే కట్నం అంటున్నారు. కట్నాలు, కానుకలు ఇవేమన్నా తీసుకెళ్ళిపోతారా? కట్నం ఇవ్వలేదని చంపేస్తున్నారు. ఎవరు? అత్తామామలు హింసించి మరీ వేధించి చంపేస్తున్నారు. అత్తామామలకి చెప్తున్నాను, మీకు ఒక కూతురు ఉంటుంది, ఆ కూతురికి వాళ్ళకి అత్తామామలు వస్తారు. వాళ్ళు అలాగే హింసిస్తే మీ కళ్ళల్లో నీళ్ళు ఎలా కారుతాయో, మీకు గుండెల్లో ఎలా బాధ కలుగుతుందో వాళ్ళ తల్లిదండ్రికి కూడా కలుగుతుంది అదే బాధ. వాళ్ళ తల్లిదండ్రి కూడా ఆవేదనతో అర్థం చేసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు పడే క్షోభ ఎలాంటిదో మీరు అర్థం చేసుకుంటారు. ఫస్ట్